ఎక్కువ నేను ఆలోచించలేదు. ఎందుకంటే మేము ఉన్న ఇల్లు కంఫర్టబుల్గా ఉంది. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని షార్ట్ కమింగ్స్ అందులో ఉన్నాయి. లిఫ్ట్ లేదు అక్కడ, తర్వాత పార్కింగ్ లేదు. కానీ ప్రభు చాలా ప్రార్థించిన తర్వాత ప్రభు ఆ ఇల్లు ఇచ్చాడు. దాంట్లో కంఫర్టబుల్గా ఉన్నాము. కానీ నాకు ఒక ఆశ ఉండింది, ఒక అమ్మ నాన్న కొరకు ఒక కంఫర్టబుల్గా ఉంటే, లిఫ్ట్ ఉన్నటువంటి ఇల్లు ఉంటే బాగుంటుంది అన్నటువంటి తలంపు నాకు మనసులో ఉండింది. కానీ ధైర్యం లేదు. ఎందుకంటే ఇక నాకు సర్వీస్ ఎక్కువ లేదు, కొన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా కొత్త రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ బర్డన్స్ తీసుకొని ఓవర్ బర్డన్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకొరకే ఉన్న అదే రీతిగా చాలా మంది సంఘంలో ఉన్నటువంటి వెల్ విషర్స్ చాలా మంది ఎక్కువ నువ్వు కూడా తీసుకో, నువ్వు ఈ అపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఇందులో తీసుకో అని చాలా మంది అన్నారు. అందులో తీసుకోలేదు. ఇది వచ్చిన తర్వాత దీంట్లో కూడా స్టార్టింగ్ నుండి తీసుకోండి అని చాలా మంది అన్నారు. ఒకరోజు అయితే అనిల్ ఆయన ఇల్లు తీసుకున్నప్పుడు నన్ను 1 డే ఆల్మోస్ట్ 4-5 hours తిప్పాడు. ప్రతి ఫ్లోర్లో ప్రతి వింగ్ చూపించాడు. ఆ రోజు హాలిడే ఉంది. నాకు మనసులో పెద్దగా తీసుకోవాలన్న ఆశ లేదు, కానీ ఆయనను తృప్తిపరచాలని ఆయనతో పాటు హాఫ్ డే స్పెండ్ చేశాను. ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ఒకవైపు. అయితే దేవుడు కనికరించినప్పుడు మనం ఏమనుకున్నా, ఎన్ని ఆటంకాలు ఎన్ని అభ్యంతరాలు ఉన్నా దేవుడు మార్గం కలిగజేసినప్పుడు, మార్గం తెరిచినప్పుడు అది వెంటనే అది ఓపెన్ అవుతుంది. అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయి. కుటుంబ ప్రార్థనలో కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. కొన్ని నెలలు ప్రార్థించాను. కానీ ఒక విషయం నేను మీతో ఒప్పుకోవాలి. బలంగా ప్రభా మాకు కావాలి, మాకు ఇవ్వు అని నేను ప్రార్థన చేయలేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, నాకు సర్వీస్ కొన్ని సంవత్సరాలే ఉన్నాయి. ఎక్కువ రోజులు ఎక్కువ ఈఎంఐలు కట్టే అంత లేదు. కాబట్టి మామూలుగా ప్రభువును కొంచెం అడిగాం, కానీ ప్రభు విస్తారంగా ఇచ్చాడు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని చెప్పిన తర్వాత వెంటనే ఇది ప్రార్థన వలన ఉపవాసం వలన సాధ్యము అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని వాక్యంలో ప్రార్థన వలన ఉపవాసం వలన ఇది సాధ్యము అనేటువంటి మాట మనము చూస్తాం. తర్వాత ఇల్లు గురించి ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఈ ఇల్లు గురించి నా ప్రయాసము 1%. కానీ దేవుని కృపను బట్టి దేవుడు నాకు ధైర్యం లేదు, కానీ వేరే వాళ్ళకు నా పక్షంలో ధైర్యం ఇచ్చాడు. సహోదరుడు ప్రసాద్ మరియు సహోదరి ఇందిరా వాళ్ళు దేవర్ ఇంజన్స్. ఐ వాజ్ ఓన్లీ ఒక కోచ్ లాగా నేను వెనుక వాళ్ళు నడిపిస్తా ఉన్నాను, నేను ముందుకు వెళ్తున్నాను. అన్ని విషయాలు డే 1 బిల్డర్తో మాట్లాడేటటువంటి సమయం నుండి, తర్వాత నాకు ఇల్లు ఈ ఫలాన్ని నేను చూసినటువంటి ఫ్లాట్ అసలు అది సేల్ ఉన్నది కూడా నాకు తెలియదు. వాళ్ళే వారంతోని సహోదర ప్రేమతోని గైడ్ చేశారు, మాట్లాడారు. అనేక రీతిగా ప్రభు వాళ్ళని వాడుకున్నాడు. ఈ యొక్క ఇంటి కొనుగోలు విషయంలో, తర్వాత దాన్ని సిద్ధపాటు విషయంలో. నాకైతే కాలేజ్లో అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ బట్టి నా వర్క్ అవర్స్ ఎక్కువైపోయాయి. ఆల్మోస్ట్ 5 o'clock వరకు కాలేజ్లో ఉంది. 5 to 5 o'clock అయిపోతే ఇంటికి వచ్చేసరికి 6. వర్కర్స్ ఎవరు లేదు మాకు కాదు. మేము మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోవాలి, 5:30కి 6కి ఇంటికి వచ్చేసరికి ఎవరు ఉండేవారు కాదు. కానీ సిస్టర్ ఇందిరా సిస్టర్ తాను ఆల్మోస్ట్ డైలీ బేసిస్, అవర్లీ బేసిస్లో వాళ్ళని మానిటర్ చేసి
She has been extremely helpful. God has given her a very kind heart to helpful heart. దేవుడు అలాగూ సహాయం చేశాడు. అంతేకాకుండా దేవుడు అనేకులను వాడుకున్నాడు. ఈరోజు ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసే విషయంలో కూడా నేను ఈరోజు మధ్యాహ్నం 2 o'clock వరకు నేను వర్క్ చేశాను. మా కాలేజ్లో అందరూ అంటున్నారు, నీలాంటి మనిషి భూమి మీద దొరకరయ్యా, హౌస్ డెడికేషన్ పెట్టుకొని ఇంట్లో పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకొని ఇక్కడ వరకు ఉన్నారని. కానీ బ్రదర్స్ సిస్టర్స్, దే హావ్ గోన్ అవుట్ ఆఫ్ ది వే టు మేక్ ఎవ్రీథింగ్ పాసిబుల్. దే హావ్ షోన్ ద బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమను కనపరిచారు. నా పక్షాన వాళ్ళే అన్నీ మాట్లాడారు. డిసిషన్స్ నాకు ఎక్కువ ఆలోచన లేదు. నాకు చెప్పాను కదా, భయం ఏమైంది నాకు తెలియదు, మీరే డిసైడ్ చేయండి అని చెప్పేవాళ్ళు. ఏదైనా చేద్దామంటే వాళ్ళే ముందుకు వచ్చారు. అలాగున్న అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేశాడు. ఈ సంవత్సరం కూడా ప్రభు నాకు శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు. I will make all grace abound toward you so that you will not lack anything. ప్రతి విషయంలో అన్నిటిలో దేవుడు నేను మీకు సమృద్ధి అయినటువంటి కృపను ఇస్తానని 2 కొరింథీ 9:8 ప్రభు ఆ వాగ్దానం ఇచ్చాడు. అక్షరాలుగా ఆ కృపను నా పక్షంన ప్రభు దాన్ని అనుగ్రహించి దాన్ని నెరవేర్చాడు. దేవుడు సహాయం చేశాడు. ఇది ఇల్లు విషయంలో అయితే ఈ సంవత్సరంలో ఛాలెంజెస్ కూడా దేవుడు నా జీవితంలో తీసుకొచ్చాడు. ఛాలెంజెస్ అంటే హెప్సీ ఒక ఆరోగ్యము బాగుండకపోవడము, కొన్ని రోజులైతే కొన్ని వారాలు నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను, ఇల్లు చూడలేదు కూడా. యూ విల్ నాట్ బిలీవ్, ఒక 8-9 days ఇంటికే రాలేదు. అటు హాస్పిటల్ తిరగాలి. తర్వాత మధ్యలో మా ఫాదర్ ఇన్ లా ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళినారు. కాబట్టి ఇటువంటి ఒత్తిడిలో కానీ దేవుడు కృపను విస్తరింపజేశాడు, సహాయం చేశాడు, నడిపించాడు. ప్రభు అన్ని రీతిలుగా ఆదుకున్నాడు. అన్ని రీతిలుగా ఆదుకొని ఈరోజు ఇలాగ దేవుని బిడ్డల సముఖంన వారందరి సమక్షంన దేవుని మహిమ కొరకై ఈ ఇంటిని ప్రతిష్ఠించడానికి, డెడికేట్ చేయడానికి ప్రభు ఈ కృపనిచ్చాడు. సంఘం కూడా ప్రార్థిస్తా ఉన్నారు. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు 1990లో వచ్చాను. నేను మా అన్న ఇద్దరము 1990లో ఇంటర్మీడియట్ అయిపోయి వచ్చాము. 2 బ్యాగ్స్ పట్టుకొని వచ్చాము. ఒక పంప్ స్టవ్ పట్టుకొని వచ్చాము. 2 బ్యాగ్స్, చిన్న డ్రెస్సెస్ ఉన్నటువంటి 2 బ్యాగ్స్, ఒక కిరోసిన్ పంప్ స్టవ్ పట్టుకొని వచ్చాము. కానీ ప్రభు దేవుని మందిరంలో అంటకట్టబడి తర్వాత ఇంట్లో ప్రభువును రక్షకుని అంగీకరించిన తర్వాత దేవుడు అద్భుతమైనటువంటి మార్పు మా జీవితంలో కలిగించాడు. గొప్ప ఏదో ఐశ్వర్యవంతులం అయిపోయామో లేకపోతే ఏదో కోటీశ్వరులం అయిపోయామని కాదు, కానీ కోటీశ్వరులకు లేని భాగ్యాన్ని, కోటీశ్వరులకు లేని ఆనందమును, కోటీశ్వరులకు లేని నెమ్మదిని ప్రభు ఉదయంలో పెట్టాడు. నిత్యత్వం గురించినటువంటి నిరీక్షణ ఇచ్చాడు. ఈ ఇల్లు విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు సహాయం చేశాడు. మాకు ఇంతకుముందు ఉన్నటువంటి ఇంటికి పేరు అన్న 2007లో డెడికేషన్ అప్పుడు కర్మేల్ అని పేరు పెట్టారు. నిజంగా ఇంటికి కర్మేల్ అంటే అది అప్రోప్రియేట్ నేమ్, సరైన. కర్మేల్ ఇస్ ద ప్లేస్ వేర్ దేర్ వాస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ worshippers of Baal and worshippers of Lord Jehovah, the true living God. అలాగే పోరాటం జరిగింది. అనేక సమస్యలు, అనేకమైనటువంటి డిఫికల్టీస్ ప్రభు అక్కడ ఎదుర్కోవడానికి సహాయం చేశాడు. ప్రార్థన, ఇట్ వాజ్ ఎ హౌస్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చాలా ఎంతో, ఇట్స్ ఏ హౌస్. అది దాని కొరకు ఆ ఇంటి కొరకు చాలా కాలం ప్రార్థించాం. ఆ ఇంటి కొరకు ప్రార్థనలో
నాకు సహాయం చేసినటువంటి వ్యక్తి ప్రభునందున్నాడు, సోలమన్ వెస్లీ. సోదరుడు సోలమన్ వెస్లీ ఆ ఇంటి కొరకు మార్నింగ్ ప్రేయర్స్, అప్పుడు మేము మార్నింగ్ ప్రేయర్స్ ఉండేవి కొన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా రెగ్యులర్గా ఆ మార్నింగ్ ప్రేయర్స్లో దేవుడు సాయం చేసి. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను నా కళలో కూడా అనుకోలేదు నేను ఒక ఇల్లు తీసుకుంటానని. కిరాయి కట్టుకుంటే చాలని అనుకున్నాను. కిరాయి ఒక చిన్న ఇల్లుండి ఆ ఇల్లుకు కిరాయి కట్టుకుంటే చాలు, అదే గొప్ప అనుకున్నాను. కానీ ప్రభు అద్భుతమైనటువంటి రీతిగా సహాయం చేశాడు. ఎక్కడుండి అనుకోని రీతిగా. తర్వాత ఇంకో విషయము, ఎవరి సహాయం లేకుండా పైనుండి సహాయం, ప్రార్థన ద్వారా పైనుండి సహాయం పొందుకొని దేవుడు అన్నిటిలో తన యొక్క హస్తాన్ని బలపరిచాడు. అలాగున ఇది నా దేవుని మహిమ కొరకే ప్రతిష్ఠించడానికి ప్రభు ఈ యొక్క కృపనిచ్చాడు. కాబట్టి దయచేసి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి అమ్మ నాన్న కొరకు, తర్వాత హిప్సీ కొరకు, నా కొరకు, ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలి. నమ్మకమైనటువంటి సాక్ష్యం అంతం వరకు నమ్మకంగా ప్రభు కొరకే కొనసాగాలి. ప్రభు కొరకే నమ్మకంగా ప్రభువుకు అందుబాటులో ఉండాలి. ప్రభువును సేవించాలి, ప్రభువును గణపరచాలి అనేటువంటి ఆశతోనే మేము ప్రవేశిస్తూ ఉంటున్నాం. కాబట్టి దయచేసి మా కొరకు ప్రార్థించండి. మా యొక్క కుటుంబము ప్రభులో ఇంకా ముందుకు సాగి ప్రభు కొరకు నమ్మకంగా జీవించకు దయచేసి మమ్మల్ని ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని మనం చేస్తున్నాం. ఇచ్చిన సమయం కొరకై ప్రభుత్వ వందనాలు.